కళ్యాణ్ మామ, ఈ రోజు నువ్వు ఇమ్మానుయల్ మీద పెట్టిన పాయింట్స్ మాత్రం టూ మచ్ గుడ్. ఎందుకంటే ఇమ్మానుయల్ ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ నామినేషన్ లేదనమాట. ఈసారి తన రియాలిటీ ఫేస్, ఒక రియల్ ఫేస్ అనేది డెఫినెట్ కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని డేస్ నామినేషన్ లేనప్పుడు నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానా, సో నా గేమ్ ఏమైనా మంచిగా ఆడుతుందా, తెలియకుండా అహంకారం ఏమైనా హెడ్ మీద ఉందా అని దింపి పడేలాగా ఇమ్మానుయల్ నామినేట్ చేశావు. అలా డీమోన్ పవన్ ఎంత బాధ లోపల దిగముకొని ఉన్నావా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఆపోజిట్ వ్యక్తి తప్పు లేకుండా షౌట్ చేసినప్పుడు సైలెంట్ ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా తప్పనే పోర్ట్రేట్ అవుతుంది. ఇది 100% నిజం, ఎలాంటిదైనా ఏది ఏమైనా కూడా. కానీ డీమన్ పవన్ ఉన్న బాధ కక్కేసి నామినేట్లో చెప్పడం చాలా కరెక్ట్. ఎందుకంటే రీతుతో మర్యాద పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే వినేంత అమాయకులు అయితే అస్సలు కాదు రీతు. రీతు కూడా జెన్యున్ ఉంది. కాకపోతే మనం డీమన్ పవన్ నామినేషన్లోకి వచ్చి పెట్టి ఆ పాయింట్ వ్యాలిడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం పద్ధతి అనేది మీలో ఎంతమందికి కరెక్ట్ అనిపించింది ఒకసారి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.